ఎంపీ గారి నిధులు దళితులకు వర్తించవా, కేవలం అగ్రవర్ణానికేనా? ఇది నా మాట కదా సార్, దళితుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న ఇది. దీని మీ సమాధానం సార్. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అంటే మొత్తం 100% ఎస్సీస్ 30% వెనుకబడితే ఎక్కడ ఆర్థికంగా వెనుకబడతారో దాన్ని రిజర్వ్ కాన్స్టిట్యూన్సీగా ఎస్సీ నియోజకవర్గం అని అంటారు. 65% జనరల్ కూడా ఉంటారు కదా. అంటే వచ్చిన ఫండ్స్ అన్ని కూడా 35% ఖర్చు పెట్టమని అడుగుతున్నారు. అలా అడగడం లేదు సార్. మరి అంటే ఒక్కొక్క ఇంటికి వేస్తున్నారు కదా సార్. అంటే లేదు, చెప్పేది ప్రాసెస్ ఏంటంటే ఎంపీ లాడ్స్ కానీ ఎన్ఆర్ఏజీఎస్ కానీ మా దగ్గరకు వచ్చిన దాన్ని కలెక్టర్ గారికి మేము రికమెండ్ చేస్తాం. కలెక్టర్ గారు ఆయన సర్వేయర్ని పెట్టి ఫీజిబిలిటీ రిపోర్ట్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాతనే దీన్ని శాంక్షన్ అవుతుంది. కాబట్టి ఎస్సీ నియోజకవర్గాల్లో ఇప్పుడు నా దగ్గర 100 రూపాయలు ఉంటే 40 రూపాయలు షెడ్యూల్ క్యాస్ట్ కాలనీస్లో కట్టాం, 60 రూపాయలు జనరల్లో ఖర్చు పెడతాం. ఎందుకంటే ఇది జనరల్ కూడా ఉంది. మీరు అనుకున్న ఓన్లీ మొత్తం 100% ఎస్సీ నియోజకవర్గం అనేది మీ తప్పు అభిప్రాయం. అందరికీ వెళ్ళాలి. కాకపోతే సింహభాగం ఎస్సీ కాల్స్కి వెళ్తుంది. ఎమ్మెల్యే గారు కూడా అట్లే చేశారు, ఎన్ఆర్ఈఏలు మేము కూడా అట్లే చేస్తాం. మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి చోట ఇదే జరుగుతుంది. ఓకే, పని అదే జరుగుతుంది, పని చేయించేవాడు కూడా అట్లే ఉంటారు. రెండు, పని చేయించే మెంబర్ అట్లే ఉంటాడు, పని కూడా ఆ ఏరియాలో జరుగుతుంది. మీరు ఒక్క నియోజకవర్గం కాదు, పోతలపట్టులో చూడండి, మీకు ఈ 2 అసెంబ్లీ సెగ్మెంట్ రిజర్వ్డ్, నాకు మొత్తం పార్లమెంట్ మొత్తం రిజర్వ్డ్. కాబట్టి అన్ని నియోజకవర్గాల్లో ఇది జరుగుతుంది. మీరు ఒకసారి వెరిఫై చేసి మాట్లాడితే బాగుంది.